హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాయంత్రం స్నాక్స్లోకి అదేనండి పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను ఇక్కడ వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కొన్ని తీసుకున్నాను. బియ్యం పిండి అండి, అదే దోశ పిండికి వేసుకుంటాం కదా అదనమాట. బియ్యం పిండి కొద్దిగా తీసుకున్నాను, అందులోకి కొంచెం దోశల సోడా అనమాట, అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను వాటర్ అయితే వేయట్లేదన్నమాట. లాస్ట్లో కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే అది కూడా అవసరం లేదనమాట. ఇంకా నేను అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఇందాక చూపించినట్టు వేయించినటువంటి పల్లీలు అన్నీ వేసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, టిఫిన్ ఐటెంలో కావచ్చు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇలా రెడీ అయిపోయింది. లాస్ట్లో కావాలంటే జస్ట్ మనము కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, మరి ఎక్కువ అంటే తర్వాత పెనం పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఏదైతే పిండి ఉందో దాన్ని ఇలాగా చిన్న చిన్నవిగా ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆయిల్ హీట్ ఎక్కక ముందు కనుక మనం వేసామనుకోండి త్వరగా వేగవు, పెనానికి అంటుకుపోతాయి. అలా కాకుండా ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉండాలి. అందులోనూ వేసిన వెంటనే మనము అటువైపుకి తిప్పకూడదనమాట. అవి మనకి కలర్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి, గోల్డిష్ కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు. అప్పుడు ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి, అంటే అలా తిప్పుకోవాలన్నమాట. ఇవి పల్లీల చట్నీ కావచ్చు, లేదంటే ఎండుమిర్చి కారం కావచ్చు, అందులోకి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ అండి, చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్స్ అనేవి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ లెంతీ అయితే ప్రాసెస్ అయితే కూడా కాదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. బయట చాలామంది కొంటుంటారండి, అది హెల్త్కి చాలా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు వేసిన ఆయిల్లోనే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి తినడం వల్ల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలండి, స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి కాబట్టి తినేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఇలా గోల్డిష్ కలర్లోకి ఎప్పుడైతే వచ్చేస్తాయో అప్పుడు మనం వాటిని తీసేసుకోవడమే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టిష్యూ పేపర్తో మళ్ళీ మనం వాటర్ ఆయిల్ని కూడా మనం బయటికి తీయాల్సిన అవసరం లేదండి. నీట్గా మనం ఒక సెకండ్ అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఆయిల్ కూడా బయట వచ్చేస్తుంది. ఇక్కడ ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంటుందండి. మనం వేసుకుంటాం చూసారు, దోశల సోడా అంటారు కదా, అది క్వాంటిటీ కరెక్ట్గా వేసుకున్నప్పుడే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా లాగవు. అవి కనుక క్వాంటిటీ ఎక్కువైపోయింది అనుకోండి, అవి లాగేస్తుంది అనమాట ఆయిల్. చూసారా, టేస్టీగా మంచి మంచి పునుగులు రెడీ అయిపోయాయి. ఇలాంటి మరికొన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ